వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో నవీన చోళ గురించి నేర్చుకుందాము. గత వీడియోలో ఆల్రెడీ మనము నవీన చోళ గురించి ప్రారంభించుకున్నాము. విజయాలయ చోళ అనే వ్యక్తి ఈ యొక్క వంశ స్థాపకుడు అని చెప్పుకున్నాము. ఈ వంశంలో మొదటి గొప్ప రాజు అంటే మొదటి పరాంతక చోళుడు, రైట్. అలాగే ఈ వంశంలో అతి గొప్ప రాజు చూసినట్లయితే రాజరాజ చోళ అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు వచ్చేసి మొదటి కులోతుంగ చోళుడు, అధిరాజేంద్రుడు చివరి చోళ పాలకుడు. ఈయనకు వారసులు లేని కారణంగా వేంగి చాళుక్య రాజరాజ నరేంద్ర అమ్మంగాదేవిల కుమారుడైనటువంటి చాళుక్య రాజేంద్రుడు కులోతుంగ చోళ పేరుతో 2 రాజ్యాలను పాలించడం జరిగింది. రాజరాజ నరేంద్ర అమ్మంగాదేవిల యొక్క కుమారుడే చాళుక్య రాజేంద్రుడు, రైట్. ఇతడు కులోతుంగ చోళ పేరుతో 2 రాజ్యాలను విలీనం చేసి, చోళ రాజ్యాన్ని చాళుక్య రాజ్యాన్ని విలీనం చేసి చాళుక్య వంశాన్ని ప్రారంభించడం జరిగింది. చోళ వంశాన్ని ప్రారంభించడం జరిగింది, రైట్. కులోతుంగ చోళుడు, రైట్, అమ్మంగాదేవి యొక్క కొడుకు. అమ్మంగాదేవి తన తండ్రి పేరునటువంటి రాజేంద్రని, రైట్, ఇతనికి పెట్టుకోవడం జరిగింది, రైట్. కులోతుంగ చోళుడు శైవ మత అభిమాని. శైవ మతం అంటే ఇష్టం ఇతనికి. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది, రైట్. అందులో ముఖ్యంగా భూమిని మరలా సర్వే చేయించి పన్నులను విధించడం జరిగింది. చాలా అనవసరమైన పన్నుల్ని రద్దు చేసి సుంగం వితర అనేటువంటి బిరుదుని పొందడం జరిగింది. సుంకము పన్నులు, విత్డ్రా వెనక్కి తీసుకోవడము, సుంగం వితర పన్నులను రద్దు చేసిన వాడా అని అర్థము. అనేక అనవసరమైన పన్నుల్ని రద్దు చేశాడు కాబట్టి సుంగం వితర నుండి బిరుదు లభించిందనమాట, రైట్. ఇతని కాలం నుంచి ప్రధానంగా చూసినట్లయితే శైవ వైష్ణవ గొడవలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. పల్లవుల కాలంలో ప్రారంభమయ్యాయి వైష్ణవులకి శైవులకు మధ్య గొడవలు. వైష్ణవులకి శివుడు అంటే పడదు, శివుడిని దేవునిగా వైష్ణవులు అంగీకరించరు, శైవులు విష్ణువుని దేవునిగా అంగీకరించరు. ఆ గొడవలు ఇక్కడికి వచ్చరికి విపరీతంగా పెరిగిపోయాయి. కులోతుంగ చోళుడు రామానుజాచార్యులను వేధించాడు. రామానుజాచార్యుని బలవంతంగా శైవ మతంలోకి మార్చే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రామానుజాచార్యుడు అక్కడి నుంచి హోయసల రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది, పారిపోవడం జరిగింది, రైట్. కులోతుంగ చోళుడు వేధించడం వలన రామానుజాచార్యులు, రైట్, ఇతను వెళ్ళిపోవడం జరిగింది. హోయసల రాజ్యానికి వెళ్ళిపోయాడు. హోయసల రాజ్యం జైన మతానికి సంబంధించింది. ఇక్కడ బిత్తిగ దేవ అనేటువంటి రాజు ఉన్నాడు. రామానుజాచార్యుడి యొక్క ప్రభావం వలన ఈ హోయసల రాజ్యమే జైన మతాన్ని వదిలేసి వైష్ణవ మతంలోకి వచ్చేసింది. ఈ బిత్తిగ దేవతో పాటు సాధారణ ప్రజలు కూడా జైన మతాన్ని వదిలేసి వైష్ణవ మతంకి వచ్చేసారు. ఇతను బిత్తిగ విష్ణువర్ధనగా పేరు మార్చుకున్నాడు, రైట్. వైష్ణవ మతాన్ని ప్రచారం చేశాడు. రాజు ప్రజలు కూడా అనేక జైన దేవాలయాలు ఈ కాలంలో వైష్ణవ దేవాలయాలుగా మారిపోయినాయని గుర్తుపెట్టుకోవాలి, రైట్. కులోతుంగ చోళుడు కాలంలో చోళ రాజ్య పతనానికి పునాది పడిందని చెప్పాల్సి ఉంటుంది శ్రీలంక. మనకి మొదటి కులోతుంగ చోళ వరకు కూడా శ్రీలంక అనేది ప్రధానముగా చోళుల అధీనంలో ఉంది. కానీ శ్రీలంకలో ఇతని కాలంలో విజయబాహు అనేటువంటి వాడు స్వతంత్ర ప్రకటించేసుకున్నాడు, రైట్. చోళులని శ్రీలంక నుంచి తరిమేసి శ్రీలంకకు స్వేచ్ఛని ప్రసాదించాడు. శ్రీలంకకు తమిళుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. తమిళులని తరిమేశాడు శ్రీలంక నుంచి. తమిళులను లేదా చోళులను, రైట్. విజయబాహు శ్రీలంక నుంచి తరిమేశారు. సో ఈ తర్వాత కాలంలో ఎన్నిసార్లు శ్రీలంకపై దాడి చేసినా కానీ వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. సో ఈ యొక్క శ్రీలంకను పాలించిన చిట్ట చివరి
చోళ చక్రవర్తి అంటే మొదటి కులోతుంగ చోళుడు అని చెప్పాల్సి ఉంటుంది. అతని తర్వాత వచ్చిన వాళ్ళంతా అసమర్థులే. రైట్, పతనం అనేది మొదటి కులోతుంగ చోళుడి కాలంలోనే స్టార్ట్ అయిపోయింది. రైట్, శ్రీలంకను పూర్తిగా కోల్పోయారు. రైట్, నాగపట్నంలో బౌద్ధ విహారానికి నిధులు దానంగా ఇచ్చాడు. రైట్, కులోతుంగ ఆస్థాన కవి జయగొండార్ ఇతను కళింగ పట్టుపర్ణి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథం ప్రకారము కులోతుంగ చోళుడు ఒరిస్సా వరకు లేదా కళింగ వరకు దాడి చేయడం జరిగింది. కళింగ వరకు ఆక్రమించుకున్నాడు. కళింగ యొక్క యువరాణిని వివాహం చేసుకోవడం జరిగింది. రైట్, తిరుగు ప్రయాణంలో వస్తూ సింహాచలం వద్ద కులోతుంగ చోళపురం అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. సింహాచలం వద్ద కులోతుంగ చోళపురం అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. ఈ విషయం మనకు కళింగ పట్టుపర్ణి అనే గ్రంథంలో జయగొండార్ రాయడం జరిగింది. రైట్, కులోతుంగుడి యొక్క ఇతర విజయాల గురించి కూడా మనకి ఈ గ్రంథం వివరిస్తూ ఉంది. మనకు పుగలెంది అనే అతను నలవేంబ అనే గ్రంథాన్ని రాశాడు. నలవేంబ అనే గ్రంథాన్ని తమిళ భాషలో రాయడం జరిగింది. నలుడు దమయంతి యొక్క సంస్కృత గ్రంథాన్ని తమిళ భాషలోకి నలవేంబ పేరుతో రాశాడు పుగలెంది. రైట్, మనకి చిట్ట చివరిగా చూసినట్లయితే కులోతుంగుడి కాలంలో రైట్ ఇలంగై వలంగై అనే రెండు వర్గాల మధ్య పోరాటాలు జరిగాయి. ఇలంగై వలంగై, కుడి చేతి ఉత్తుల వారు ఎడమ చేతుల ఉత్తుల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. సో శాంతి భద్రతలు అతను కాపాడలేని పరిస్థితి. కులోతుంగుడు 70 మంది రాయబారులను చైనాకి పంపించడం జరిగింది. తన వ్యాపారాన్ని చైనాలో అభివృద్ధి చేయడం కోసం 70 మంది రాయబారులని చైనాకి పంపించాడు మొదటి కులోతుంగ చోళుడు. రైట్, మొదటి కులోతుంగ చోళ తర్వాత రెండవ రాజరాజు, రైట్, మూడవ కులోతుంగ చోళుడు పరిపాలించారు. వీళ్ళంతా కూడా అసమర్థులు. రైట్, మూడవ కులోతుంగ చోళ మరణం తర్వాత రైట్ ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని హోయసలలు ఆక్రమించారు. హోయసల రాజ్యం ఆక్రమించుకుంది. దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని పాండ్యులు ఆక్రమించుకోవడం జరిగింది. ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని హోయసలు, దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని పాండ్యులు ఆక్రమించుకున్నారు మూడవ కులోతుంగ చోళ మరణం తర్వాత. ఇక చోళుల యొక్క పాలనలోని ముఖ్యాంశాలు చూసినట్లయితే సమర్థవంతమైన పాలన అందించారు ఈ యొక్క చోళులు. సాంప్రదాయ రాచరికాన్ని పాటించారు. రైట్, రాజే ఉన్నతాధికారి, రాజే సర్వాధికారి. రైట్, సంక్షేమంలో అత్యున్నత అధికారి రాజు, అలాగే యుద్ధ విషయాల్లో అత్యున్నత అధికారి రాజు. రైట్, న్యాయ వ్యవస్థలో కూడా అత్యున్నత అధికారి, అంటే ప్రతి శాఖలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది రాజే. రాజు ఆస్థానమే అత్యున్నత న్యాయస్థానము, రాజు ఆస్థానమే అత్యున్నత సంక్షేమ కార్యక్రమ సభ. అన్ని విషయాల్లో రాజే సర్వాధికారి, రాజు సర్వాధికారి. అతన్ని కాదని ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి. కేంద్రీకృత పరిపాలన కేటాయించారు, కేంద్రీకృత పరిపాలన పాటించారు. రైట్, గ్రామాలకు మాత్రమే స్వేచ్ఛ కల్పించారు. రైట్, గ్రామం కంటే పై స్థాయి ఉన్నటువంటి శాఖలలో విభాగాలలో రాజు నిర్ణయమే అంతిమ నిర్ణయము. కేంద్రీకృత పరిపాలన కనిపిస్తుంది చోళుల్లో. రైట్, రాజుకి సహాయం చేయుటకు మంత్రిమండలి ఉంది. ఉదన్ కుట్టన్ మంత్రిమండలి ఏమని పిలిచారండి? ఉదన్ కుట్టన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. రాజు యొక్క ముఖ్య కార్యదర్శిని వలయా నాయకన్ అన్నారు. రైట్, ఇతను రాజు జారీ చేసిన ఆజ్ఞల్ని ముద్రిస్తాడు, రాజు జారీ చేసిన ఆజ్ఞల్ని పాటించేలాగా చూస్తాడు, అలాగే శాసనాలు రాస్తాడు. వలయా నాయకన్. రైట్, మనకి ఈ యొక్క టాపిక్లో ప్రధానంగా కొన్ని పదాలు వస్తాయండి, తమిళ పదాలు. ఆ తమిళ పదాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. వాటిని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చోళుల కాలంలో ఉన్నతాధికారులను పెరుతరం అని చెప్పేసి,
నిమ్న, చిన్న, కింది స్థాయి అధికారులను సిరుతరం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఉన్నతాధికారులనేమో పెరుతరం అని చెప్పేసి, కింది స్థాయి అధికారులేమో సిరుతరం అని చెప్పేసి. ప్రభుత్వ ఉద్యోగులకు భూములను, సమర్థత కలిగిన బిరుదులను ఇచ్చి గౌరవించేవారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు భూములను, సమర్థతకు తగిన బిరుదులు ఇచ్చేసి, వాళ్ళకు గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేసి గౌరవించేవారు. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు. రైట్, మనకి మౌర్యుల దగ్గర నుంచి మొఘల్స్ వరకు ప్రతి ఒక్కరికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తే. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బట్టలు, రైట్, వస్త్రాలు వచ్చాయన్నమాట. కానీ ఇక్కడ మొఘల్స్ వరకు ఏముందండి? భూమి శిస్తు మాత్రమే. భూమి శిస్తుని కడామై అని పిలిచేవారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. తమిళ పదాలు వస్తాయి ఈ టాపిక్లో. ఈ పదాలు మనకి ఎగ్జామ్ పాయింట్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్, చోళుల కాలంలో భూమి శిస్తుని ఏమన్నారు? కడామై. రైట్, వరి పొట్టగం, ల్యాండ్ యొక్క రికార్డులు, భూమి యొక్క రికార్డులు. ఎవరికి ఎంత భూమి ఉంది, రైట్, ఎవరికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత సారవంతమైన భూమి ఉంది, మెట్ట భూమి ఉందా, మాగాని భూమి ఉందా, రైట్, అలా అవన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. దానేమన్నారు? వరి పొట్టగం అన్నారు. వరి పొట్టగం అన్నారు. భూమి శిస్తు ధన రూపంలో, ధాన్య రూపంలో వసూలు చేసేవారు. రైట్, సాధారణంగా భూమి శిస్తు 1/6 వంతు ఉన్నప్పటికీ రాజరాజు కాలంలో 1/3 వంతు ఉంది. 1/6 వంతు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. పండిన పంటలో 1/6 వంతు అండి ఎప్పటికీ మనకి భూమి నుంచి కలెక్ట్ చేయరు, పండిన పంట నుంచి కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే భూమి స్థిరంగా ఉంటుంది, పంట పెరుగుతుంది, పంట తగ్గుతుంది. సో పంట ఆధారంగానే మనం పన్నులు వసూలు చేసుకుంటాము. రైట్, మనకి భూమిని ఇంత అని మనం విలువ చెప్పలేము. భూమి విలువ ఎంత అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టము. రైట్, మనకి 100 బ్యాగులు పండింది అనుకుందాం. 100 బ్యాగుల్లో 1/6. 50 బ్యాగులే పండింది, 50 బ్యాగుల్లో 1/6. 20 బ్యాగులు పండింది, 20 బ్యాగుల్లో 1/6. పండిన పంటలో 1/6 వంతు. కానీ రాజరాజు కాలంలో 1/3 వంతు కలెక్ట్ చేసుకున్నారు. భూమిని సర్వే చేయబడి శిస్తు నిర్ణయించబడేది. వ్యవసాయ అభివృద్ధికి చోళ రాజులు తోడ్పడ్డారు. కావేరీ నీటిని చెరువులకు మళ్లించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. రైట్, చెరువులకి అత్యంత ప్రాధాన్యత పల్లవుల తర్వాత చోళులు ఇవ్వడం జరిగింది. చెరువుల సంరక్షణ, కొత్త భూములను సాగులోకి తేవటం, బంజరు భూములను సాగులోకి తేవటం మొదలగు బాధ్యతలు గ్రామ సభలు నిర్వహించేవి. రైట్, వ్యవసాయానికి పనికిరాని అటవీ భూములను కాడు అనేవారు. కాడు, వ్యవసాయానికి పనికిరాని అడవి భూములు కాడు. రైట్, చోళుల కాలంలో రెవెన్యూ శాఖ కూడా ఉందండి. ఈ రెవెన్యూ శాఖని వారి అని పిలిచేవారు. వారి అని పిలిచేవారు. చోళుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యమును మండలాలుగా, మండలము అంటే ఇక్కడ రాష్ట్రం అండి, మండలం అంటే ప్రస్తుత మండలాలు కాదు, రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. మండలాలను వలనాడులుగా, నాడులుగా, గ్రామం అనేటువంటి విభాగాలుగా విభజించేవారు. మండలాలు, వలనాడు, నాడులు, గ్రామంగా విభజించడం జరిగింది. నాడును కుర్రం లేదా కొట్టం అని కూడా పిలిచేవారు. నాడును కుర్రం లేదా కొట్టం అనేవారు. వలనాడులో నట్టార్ అనే సభ పాలనా వ్యవహారాలు నిర్వహించేది. రైట్, నట్టార్ సభ ఎక్కడుందండి? వలనాడులో ఉంది. పెద్ద పట్టణాల్లో నగర నత్తార్ అనేటువంటి సభ పాలనా వ్యవహారాలు నిర్వహించేది. రైట్, పురపాలక సంఘమును తాన్ఖుర్రం అని పిలిచేవారు. తాన్ఖుర్రం అని పిలిచేవారు. రైట్, దీనికి ఎన్నికల్లో కూడా ఓలే లేదా కుదు ఓలే పద్ధతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చోళులు అశ్వ, గజ, పదాతి దళాలను కలిగి ఉండేవారు. రైట్, చోళుల యొక్క సైనిక స్థావరాలను కడగం అంటారు. కడగం అని పిలిచేవాళ్ళు. కడగము అంటే సైనిక స్థావరాలు. చోళుల నౌకాబలంలో మలబార్, కోరమండల్ తీరంలను అధీనంలో ఉంచుకోవటమే కాక బంగాళాఖాతమును చోళ సరస్సు అని పిలిచేవాళ్ళు. చోళ సరస్సు చోళుల యొక్క సరస్సుగా భావించబడింది. మనకి చోళులు రాష్ట్రాలను మండలాలన్నారు. రైట్, ఈ యొక్క చోళ సరస్సుని చోళ మండలం అధీనంలో ఉంది అనేవాళ్ళు. చోళమండలం, చోళమండలం, చోళమండలం కోరమండలం అయిపోయింది. కోరమండలం అనే పదము చోళ మండలం నుంచి వచ్చింది. చోళులు సాంప్రదాయ సైనిక విభాగాలతో పాటు నౌకాబలంను కూడా కలిగి ఉన్నారు. సాంప్రదాయ సైనిక బలగాలతో పాటు అంటే
మనకి ప్రజాదళం, గజదళం, అశ్వదళంతో పాటు నౌకాబలం కూడా ఉంది. చోళ రాజులు వల్లైకార్లు అనేటువంటి అంగరక్షకులను పెట్టేవాళ్ళు. అంగరక్షకులు ఉండేవాళ్ళు రాజులని కాపాడడం కోసము. రాజు మరణిస్తే వీరిని రాజుతో పాటు సహగమనం కూడా చేసేవారు. రాజుని కాపాడలేని పరిస్థితి వల్ల వాళ్ళు రాజుతో పాటు చనిపోవాలి. అంటే రాజుని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలైనా ఇవ్వడానికి వెనకాడకూడదు. రాజుని కాపాడడం కోసం వాళ్ళు చచ్చిపోవాల్సి ఉంటుంది. రైట్. ఒకవేళ రాజు చనిపోతే వాళ్ళతో పాటు అదే చితిలో వీళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. న్యాయపాలనలో రాజే సర్వాధికారి. రైట్. రాజు యొక్క ఆస్థానమే అత్యున్నత న్యాయస్థానము. రాజు యొక్క ఆస్థానమే అత్యున్నత న్యాయస్థానము. రాజే సర్వాధికారి అంటున్నాము. గ్రామాల్లో నాయాత్తార్ అనేటువంటి గ్రామ సభ తగువులను పరిష్కరించేది, గొడవలను పరిష్కరించేది. చోళుల పరిపాలనలో అత్యంత ముఖ్యమైనది చోళుల పేరును చిరస్థాయిగా ఉండేలా చేసింది చోళుల కాలంలోని గ్రామ పరిపాలనా వ్యవస్థ. మనకి మొదటి పరాంతక చోళుల యొక్క గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి ఉత్తర మేరూరు శాసనం ఇవ్వడం జరిగింది. సో అందువల్ల అత్యంత ప్రముఖమైపోయింది. చోళుల పేరును చిరస్థాయిగా ఉండేలా చేసింది రైట్ గ్రామ పరిపాలన వ్యవస్థ. రైట్. చోళ రాజు సలహాదారులే తప్ప గ్రామ పాలనలో జోక్యం చేసుకునేవారు కాదు. చోళులు కేంద్రీకృత పరిపాలనను నిర్వహించారు. కానీ గ్రామాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. గ్రామాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. గ్రామాలను వాళ్ళు అసలు సలహాలు ఇచ్చేవారు కానీ గ్రామ పరిపాలనలో వాళ్ళు తలదూర్చేవాళ్ళు కాదు. పూర్తి స్వేచ్ఛ ఉంది గ్రామీణ స్వపరిపాలనకి. రైట్. చోళుల గ్రామ పరిపాలన గురించి పరాంతకుని యొక్క ఉత్తర మేరూరు శాసనం తెలియజేస్తుంది. పరాంతక చోళుడు 2 శాసనాలు జారీ చేశాడండి. 919లో ఒక శాసనము, 921లో ఒక శాసనము. 2 శాసనాలు ఉత్తర మేరూరులో జారీ చేయడం జరిగింది. 2 శాసనాలు. మొదటిది 919లో ఇచ్చాడు, రెండోది 921లో ఇచ్చాడు. మొదటి పరాంతక చోళుడు. చోళుల కాలంలో గ్రామాలకు అనుగుణంగా 3 రకాల సభలు ఉండేవి. రైట్. సాధారణంగా గ్రామాల్లోని గ్రామ సభను ఉర్ర్ అని చెప్పేసి అంటారు. ఉర్ర్ అంటే ఇక్కడ భూస్వాముల జనాభా ఎక్కువగా ఉంటుంది. భూస్వాముల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిర్వహించే గ్రామ సభనే ఉర్ర్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇక్కడ రైతులు ఎక్కువగా ఉండాలి, లేదా గ్రామ సభలో భూస్వాములు ఎక్కువగా ఉండాలి. రైతులు భూస్వాములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సభ ఉర్ర్ అన్నమాట. అగ్రహారాల్లోని గ్రామ సభను సభ అని అనేవారు. బ్రాహ్మణ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ సభ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. వర్తకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా గ్రామాల్లో ఉండే సభను నగరము అన్నారు. సంస్కృతంలో నగరము అంటే వర్తక ప్రాంతం అని అర్థము, వ్యాపారస్తులు ఉండే ప్రాంతం అని అర్థము. ఇక్కడ కూడా వర్తకులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిర్వహించిన గ్రామ సభను ఏమన్నాయా అంటే నగరము అని చెప్పేసి పిలిచారు. గ్రామ సభలోని సభ్యులను పెరుముక్కలు అనేవారు. గ్రామ సభలోని సభ్యుల్ని ఎన్నిక కావటానికి కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు లేకపోతే వాళ్ళను నియమించకూడదు, పోటీకి అనర్హుడిగా చేస్తారు. 1/4 వంతు భూమిని కలిగి ఉండాలి. ఓకే. 1/4 వంతు వెలి పన్ను చెల్లించేవాడై ఉండాలి. అంటే దాదాపుగా 1.5 ఎకర్ భూమి అన్నమాట. సొంత ఇల్లు కలిగి ఉండాలి. పోటీ చేసే ప్రాంతంలో సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఎందుకలాగా అంటే స్థానికుడే పోటీ చేసే నిబంధన ఉంది కాబట్టి స్థానికుడే పోటీ చేయాలి అంటే ముందుగా ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఎవరు కట్టుకుంటారండి? స్థానికులే కట్టుకుంటారు, వేరే వాడు వచ్చి కట్టుకోడు. వయసు మినిమం 35 నుండి 70 మధ్యలో ఉండాలి. రైట్. 34 సంవత్సరాలు ఉన్నా పోటీ చేయరాదు, 71 ఉన్నా పోటీ చేయరాదు. 35 నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. రైట్. మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండేటువంటి టైం ఇది, పర్ఫెక్ట్ రైట్ గ్రిప్ ఉండేటువంటి టైం. మనకి 70 దాటిందంటే వృద్ధాప్యం వస్తుంది. సో వృద్ధాప్యంలో పనులు చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనకి 70కి ఆ కండిషన్ పెట్టడం జరిగింది. ధర్మశాస్త్రాల పరిజ్ఞానం ఉండాలి.
ఒక వేదము ఒక భాష్యంలో పూర్తి ప్రావీణ్యం ఉండాలి. వేదము భాష్యంలో పూర్తి ప్రావీణ్యం ఉండాలి. ఇక అనర్హతలు, గత 3 సంవత్సరాల్లో సభ్యులుగా ఎన్నికైన వారు ఒకసారి పోటీ చేసిన తర్వాత వాళ్ళ పరిపాలనా కాలం పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల వరకు పోటీ చేయరాదు. రైట్, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోటీ చేయొచ్చు, అది ఒక అనర్హత. దుర్వ్యసనాలు, అక్రమ ఆస్తులు కలిగి ఉండకూడదు. ఓకే, కలిగి ఉంటే వాళ్ళు అనర్హులు. పంచమహాపాపాలు చేసిన వారు, వారి దగ్గరి బంధువులు కూడా పోటీ చేయడానికి అనర్హులు. మానసిక రోగులు అనర్హులు. తాగుబోతులు అనర్హులు. రైట్, ఎందుకంటే గ్రామ సభ డబ్బులన్నీ కూడా తాగడానికే మిస్యూజ్ చేస్తారు కాబట్టి తాగుబోతులు అనర్హులు. రైట్, మనకి అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, మానసికంగా పర్ఫెక్ట్గా ఉండరో వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఒకసారి పోటీ చేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు పోటీ చేయకూడదు. మరొకటి, పోటీ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఆస్తుల వివరాలు చెప్పాల్సి ఉంటుంది. రైట్, దిగిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, విపరీతంగా ఆస్తులు పెరిగినట్లయితే వాటిని లాక్కుంటారు. గ్రామమును 30 కుటుంబాలుగా విభజించి ఒక్కొక్క కుటుంబం నుండి ఒక సభ్యున్ని ఎన్నుకుంటారు. గ్రామ సభ్యులను కుండా ఒలే పద్ధతి అనగా కుండలో అర్హులైన వారి పేర్లు రాసి ఒక బాలుడితో తీయించేవారు. పోటీ చేయాలనుకున్న వారి పేర్లన్నీ కూడా రాసి పేపర్లో రాసి కుండలో వేసేవాళ్ళు. ఆ కుండలోంచి ఒక చిన్న పిల్లవాడి ద్వారా తీసేవాళ్ళు అనమాట. అలా ఎంపికైన వాళ్ళని గ్రామ సభకి పంపించేవాళ్ళు. గ్రామ సభల సభ్యుల కాల పరిమితి 1 సంవత్సరము. రైట్, ఎన్నికైన సభ్యులు వివిధ ఉపసంఘాలుగా ఏర్పడి వివిధ రకాల విధులు నిర్వహించేవారు. మనకి ఉపసంఘాలను లేదా కమిటీలను వరియం అని పిలిచేవాళ్ళు. రైట్, వరియంలోని సభ్యులను వరియార్ అని పిలిచేవాళ్ళు. వరియార్ అని చెప్పేసి పిలిచేవారు. రైట్, ఉపసంఘాలు లేదా ఉప కమిటీలను వరియం అన్నారు. వరియం యొక్క మెంబర్స్ వరియారు. రైట్, గ్రామాల్లో కమిటీలు ఉండేవి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రధానంగా నీటి వరియం, నీటి కోసం ఒక వరియం ఏర్పాటు చేశారు గ్రామ ఉపసంఘము, నీటి వరియం. రైట్, అలాగే ఏరి వరియం, అలాగే మనకి ఈ యొక్క పాన్ వరియం, బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళ కోసము వ్యాపారం. ఉదాసీన వరియం, సన్యాసులను కాపాడడం కోసము. ఇట్లా చిన్న చిన్న కమిటీలు అనేవి ఉండేవన్నమాట. తోట వరియం, తోటల పెంపకం పైన అవగాహన ఉండాలి, అటువంటి వ్యక్తులు దాంట్లోకి అపాయింట్ చేస్తారు. తోట వరియం, తోటల పెంపకాన్ని అభివృద్ధి చేయడం కోసం తోట వరియం. ఇలా ఉప కమిటీలు వేశారు, దాన్ని ఏమన్నాం వరియం అంటున్నాము. ఉప కమిటీలోని మెంబర్లను వరియార్ అంటారు. చోళుల కాలంలో పాడి కావలి కూలి అనే పన్నును గ్రామ రక్షణ కోసము చెల్లించేవారు. గ్రామ రక్షణ కోసము పాడి కావలి కూలి అనేటువంటి పన్నును ప్రజెంట్ మనకి ఊర్లలో గూర్ఖాలు వస్తారు. గూర్ఖాలు వాళ్ళు ఇండ్లిన్లో మనకి డబ్బులు ఎంతో కొంత తీసుకుంటారు, ఇంటికి ఇంత అని తీసుకుంటారు. ఆ టైంలో పాడి కావలి అనే పేరుతో, పాడి కావలి కూలి అనే పేరుతో ఒక పన్నులు వసూలు చేసి రక్షణ కల్పించినందుకు, రాత్రిపూట దొంగల భయం లేకుండా చేసినందుకు ఈ యొక్క గ్రామ రక్షణ కోసము ప్రజల నుంచి కలెక్ట్ చేసుకుని వాళ్ళకు జీతాలు ఇచ్చేవారు. చోళుల కాలంలో 18 రకాల వృత్తుల పరంగా ఏర్పడిన 18 కులాలు ఉన్నాయి. మొదటి కులోత్తుంగుడి కాలంలో వలంగై, ఇడంగై అను 2 వర్గాల వారు ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఉపకులాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కులోత్తుంగ చోళుడి కాలంలో ఇడంగై, వలంగై వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం ఉండేది. ఈ వలంగై వాళ్ళు ఇడంగై పైన, ఇడంగై వాళ్ళు వలంగై పైన దాడులు చేసేవారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల శాంతి భద్రతలు సమస్య ఏర్పడింది. శాంతి భద్రత సమస్యలు ఏర్పడడం జరిగింది. వలంగై వాళ్ళు ఇడంగై పైన, ఇడంగై వాళ్ళు వలంగై పైన దాడులు చేసేవాళ్ళు. ఇళ్ళలోనే కాదు,
వాళ్ళ దేవాలయాలను కూడా నాశనం చేయడం జరిగింది. వలంగై వాళ్ళు ఇడంగై దేవాలయాల పైన, ఇడంగై వాళ్ళు వలంగై దేవాలయాల పైన రైట్ దాడులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. దీనిని ఇతను నియంత్రించలేకపోయాడు. మొదటి కులోతుంగ చోళుడు నియంత్రించలేకపోయాడు. ఇటువంటి పరిస్థితుల వల్లనే తమిళనాడులో ఫ్యాక్షన్ గొడవలు మొదటి కులోతుంగుడి కాలంలో స్టార్ట్ అయినవి. వలంగై వాళ్ళు ఇడంగై పైన, ఇలంగై వాళ్ళు వలంగై పైన దాడులు చేయడం వల్ల. ఇక చోళుల కాలంలో వ్యాపారం చూసినట్లయితే మణిగ్రామ, వలయంజార్, నానాదేశి రైట్ ఇటువంటి వ్యాపార సంఘాలు, వర్తక సంఘాలు ఉన్నాయి. రైట్ వీటిని ఏం చెప్పొచ్చు అంటే బహుళ జాతీయ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. మలయా, మలేషియా, అన్నాం, వియత్నాం, రైట్ జావా, సుమత్రా, ఇండోనేషియా ఇటువంటి దేశాలతో వ్యాపారం చేశారు. మనకి నానాదేశి విన్నాగార ఈ సంస్థ బర్మాలో ఒక విష్ణు దేవాలయం నిర్మించింది. ఈ బర్మాని మనం ఇప్పుడు ఏమంటున్నాం, మయన్మార్ అంటున్నాము. ఒక విష్ణు దేవాలయం నిర్మించింది. ఒక విష్ణు దేవాలయం అక్కడ నిర్మించింది అంటే అర్థం ఏంటి? అత్యధిక మంది అక్కడ హిందువులు వాళ్ళు అక్కడ వైష్ణవులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కాబట్టి వాళ్ళ అవసరం కోసం విష్ణు దేవాలయం నిర్మించుకున్నారు. రైట్ మనకి పల్లవులు చోళుల కాలంలో మనకి ఒక ఆగ్నేయాసియా దేశాల్లో తమిళ సంస్కృతి, భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందింది. అనేక దేవాలయాలు అక్కడ కట్టబడ్డాయి. మనకి మలేషియా చూసినట్లయితే కుమారస్వామి విగ్రహాలు అనేకంగా కనిపిస్తాయి. అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, చోళుల కాలం నుంచే స్టార్ట్ అయింది. చోళుల కాలంలో చైనా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో వర్తకం ఉంది. మలయా, మలేషియా, అన్నాం, వియత్నాం, జావా, సుమత్రా, ఇండోనేషియా. చోళ రాజులు రహదారులను నిర్మించి వ్యాపార అభివృద్ధికి పాటుపడ్డారు. రైట్ రహదారులను పెరువలి అని పిలిచేవారు. రహదారులను పెరువలి. ఇక దేవదాసీల విషయంకి వచ్చినట్లయితే దేవదాసి వ్యవస్థ మనకి కనిపిస్తుంది. రైట్ అత్యధికంగా భరతనాట్యం యొక్క దేవదాసీలే చేసేవారు. రైట్ దేవదాసీలను వేశ్యలుగా మార్చి ధర్మకర్తలు వేశ్యాధనమును వసూలు చేసేవారు. చోళులు వ్యాపార అభివృద్ధి కోసం దౌత్య బృందాలను చైనాకు పంపించారు. మొదటి కులోతుంగ చోళుడు 70 మంది ఉన్నటువంటి దౌత్య బృందమును చైనాకి పంపించాడు. రైట్ రాగి పంచలోహ విగ్రహాలు చేయటము చోళుల కాలంలో ప్రత్యేకత. రాగి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు చేయటం చోళుల కాలంలో ప్రత్యేకత అన్నమాట. చిదంబరంలో చూసినట్లయితే నటరాజ విగ్రహం ముఖ్యమైంది. ఈ చిదంబర దేవాలయం అనేది మనకు ఈ యొక్క చోళుల కాలంలోనే ప్రారంభించబడింది. మనకి చిదంబర రహస్యం అంటారు. ఇక్కడ చిదంబర రహస్యం అంటే ఏందయ్యా అంటే ఇక్కడ ఒక నీటి కొలను ఉందండి. ఆ నీటి కొలంలోని నీళ్ళు అనేవి ఎత్తుకు ప్రవహిస్తాయి. యాక్చువల్గా అయితే నీళ్లు డౌన్కి వెళ్తాయి, కానీ ఇక్కడ ఎత్తుకు ప్రవహిస్తాయి. అలాంటి టెక్నాలజీ ఈ చిదంబరంలో ఉంది. చోళుల కాలంలో కట్టబడింది అన్నమాట. చోళుల కాలంలో దేవాలయాలు బ్యాంకుల వలె, విద్యా సంస్థల వలె వ్యవహరించబడేవి. రైట్ రాజులు దేవాలయాలకు అత్యధిక ధనం దానం చేశారు, అత్యధిక భూములను దానం చేశారు. ఆ భూములు ఉండడం వల్ల అత్యధిక పన్నులు వచ్చాయి. సో దేవాలయ నిర్వహణ జరిగేది. రైట్ ఎవరికైతే అప్పులు కావాలంటే వాళ్ళు దేవాలయంకి వచ్చి అప్పు తీసుకునేవారు. ప్రతి ఒక్కరు కూడా అప్పు ఎగ్గొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు దేవుడు అంటే భయం ఎక్కువ. దేవుడు డబ్బుని తిరిగి చెల్లించకపోతే నరకంలో కుంభిపాకం వేస్తారని చెప్పేసి భయం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అందరూ తిరిగి చెల్లించేవారు. సో మనకి దేవాలయాల్లో బ్యాంకులుగా పనిచేసినాయి చోళుల కాలంలో. చోళులు ప్రధానంగా శైవ మతస్థులైన పరమత సహనము చూపించారు. ఈ కాలంలో శైవంలో కాలాముఖ, పాశుపత, కాపాలిక అనేటువంటి అతివాద శాఖలు లేదా తీవ్రవాద శాఖలు ఉన్నాయి. రైట్ మనకి తీవ్రవాద అని ఎందుకన్నామంటే శివుణ్ణి ఎవరైతే దేవుడిగా అంగీకరించారో వాళ్ళని చంపేసేవారు. అందుకే తీవ్రవాద శాఖలు అంటున్నాము. పాశుపత, కాపాలిక, కాలాముఖ రైట్ మనకి తీవ్రవాద శాఖలు, అతివాద శాఖలు. శివుణ్ణి ఎవరైతే దేవునిగా అంగీకరించారో వాళ్ళని చంపేస్తారు. మనకి శ్రీశైలం చూసినట్లయితే కాలాముఖార్స్ అంటారు అనమాట. శ్రీశైలము, ఆలంపురము కాలాముఖానికి చాలా గొప్ప ప్రాంతాలు. చోళుల కాలంలో తిరుపతి, శ్రీకాళహస్తి, చిదంబరం ప్రముఖ పుణ్యక్షేత్రాలు.
రైట్. చోళుల కాలంలో విద్యాలయాలు చూసినట్లయితే వేదాంతము, మీమాంస మొదలగునవి బోధించేవారు. ఎన్నియారంలో రాజేంద్ర చోళుడు విద్యాలయమును స్థాపించడం జరిగింది. ఎన్నియారం, త్రిభువని, తిరుమక్కడల్ ప్రాంతాల్లో విద్యాలయాలు ఉన్నాయి. తంజావూరు సమీపంలోని తిరుకుడుతలైలో వైద్య విద్యాలయం కూడా చోళులు ప్రారంభించారు. అంటే మనకి వైద్యానికి విద్య ఇవ్వాల్సిందే, ట్రైనింగ్ ఇవ్వాల్సిందే అని చోళ కాలం నాటికి అందరూ అంగీకరించారు. కాబట్టి వైద్య విద్య కోసం ఏకంగా ఒక కాలేజీని ఏర్పాటు చేశారనమాట, తిరుకుడుతలై. రైట్, తమిళ పదం, సో మనకి ఇబ్బందిగానే ఉంటుంది. రైట్, చోళుల కాలంలో తమిళము, సంస్కృతము అనే 2 భాషలు ఆదరించబడ్డాయి. రైట్, తమిళ భాష అధికార భాష. రైట్, అనేక మంది సంస్కృత కవులు కూడా ఉన్నారు. 3వ కులోత్తుంగుని కాలంలో కంబన్ తమిళ రామాయణం రాయడం జరిగింది. ఈయన కాలంలోనే మరి ఒక కవి షకిలార్ పెరియ పురాణం అనే గ్రంథం రచించాడు. పెరియ పురాణము, ఇందులో శైవ భక్తులైన నయనార్ల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. రైట్, మొదటి పరాంతకుడి కాలంలో వెంకట మాధవుడు ఋగ్వేదమునకు భాష్యం రాయడం జరిగింది. భాష్యము అంటే దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో రాయడము, సింపుల్ మన కామెంటరీ లేదా వ్యాఖ్యానం అని అర్థము. కేశవ స్వామి నానార్థవ సంక్షేమం అనే సంస్కృత నిఘంటువును రాయడం జరిగింది. నానార్థవ సంక్షేమం అనే సంస్కృత నిఘంటువు అంటే డిక్షనరీ. రామానుజాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలపైన శ్రీభాష్యం అనే వ్యాఖ్యానం రాశాడు. వ్యాఖ్యానము అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే వ్యాఖ్యానము, మనం మాట్లాడుకునే భాషలో చెప్పడమే వ్యాఖ్యానం అన్నమాట. చోళులు అనేక దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో ప్రారంభమైన ద్రవిడ శిల్పకళా రీతి కొనసాగించబడింది. చరిత్రలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ యొక్క చోళులు. మనకి గ్రామాలలో వివిధ రకాల గ్రామాలు చూసినట్లయితే దేవదాన, దేవాలయాలకు దానం చేయబడ్డ గ్రామాలు, దేవదాన భూములు లేదా దేవదాన గ్రామాలు. భూములు అంటే కొన్ని భూములని దేవాలయానికి దానం చేస్తారు, దేవాలయ నిర్వహణ కోసం అందులో ఉపయోగించుకుంటారు. బ్రహ్మదేయ, బ్రాహ్మణులకు దానం చేసిన భూములు, బ్రాహ్మణులకు దానం చేసిన భూములు, బ్రాహ్మణుల నిర్వహణ కోసం దానం చేసిన భూములు బ్రహ్మదేయ. మనకి అగ్రహారం అంటారు కదా, అంటే అగ్రహారం అనే పదం ఉత్తర భారతదేశానిది, దక్షిణ భారతదేశంలో బ్రహ్మదేయము. బ్రాహ్మణులకి ఉత్తర భారతదేశంలో భూములు దానం చేసే అగ్రహారము, దక్షిణ భారతదేశం అయితే బ్రహ్మదేయము. శాలభోగ దానం చేయబడి భూములు, పాఠశాల నిర్వహణ కోసము. రైట్, మనకి పల్లి చందం, జైన సంస్థలకు దానం చేయబడ్డ భూములు, జైన మత సంస్థలకు దానం చేయబడిన భూములే పల్లి చందం. ఇవి కొన్ని రకాల భూదానాలు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇది మనకు ముఖ్యంగా చోళుల యొక్క సమగ్ర సమాచారము. ఈ యొక్క చోళుల నుండి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే ప్రధానంగా చూసినట్లయితే మనకు గ్రామీణ స్వపరిపాలన గురించి చెప్పినటువంటి పరాంతక చోళ శాస్త్రం, ఉత్తర మేరూరు శాస్త్రము, అలాగే చోళుల యొక్క పరిపాలన, మండలము, వలనాడు, నాడు, ఈ మనకి అలాగే కొన్ని గ్రంథాలు. రైట్, యుద్ధ విజయాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనము ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.